Garuda Express, an international courier service. కార్యకర్తలతో కలిసి పనిచేశారు. కష్టకాలంలో పార్టీని ఆ నియోజకవర్గంలో పటిష్టం చేయడానికి అనేక రకాలుగా శ్రమించారు. ఈ పరిస్థితుల్లో కొంత అక్కడ ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ లేదా కొంతమంది నాయకులు కానీ స్థానికంగా ఉండే పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ ఇబ్బందుల్ని తొలగించాలి అని చక్రపాణి రెడ్డి గారు కోరారు. అట్లాగే ఈరోజు ఆ నియోజకవర్గం నాయకులతోనే స్వయంగా మేము మాట్లాడడం జరిగింది. ఉడ్డా రాజశేఖర్ రెడ్డి గారు, అట్లాగే శిల్పా చక్రపాణి రెడ్డి గారు, నేను ముగ్గురు కలిసి కూర్చొని నియోజకవర్గ సమస్యల్ని మాట్లాడుకున్నాం. గతంలో కూడా ఈ మధ్య కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి వచ్చిన రోజు కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఇట్లా అందరము సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. చక్రపాణి రెడ్డి గారికి ఎక్కడ కూడా గౌరవం తగ్గకోకుండా ఆయన ఏ రకంగా గైడ్ చేస్తారో వాటన్నిటిని కూడా మనం నియోజకవర్గంలో అమలు చేసుకునే మంచి వాతావరణంలో పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ఎందుకంటే ఆయన శాసనమండలి సభ్యులుగా ఉన్నారు, ఆయన శాసనసభ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అధికారులకు వీళ్ళకెవరు కూడా మరి ఇబ్బందులు లేకోకుండా కలిసిమెలిసి పనిచేసే వాతావరణం ఉండాలన్నారు. తప్పకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాలన్నీ కూడా మరి రమేష్ గారు నేను తీసుకెళ్ళి అక్కడ ఒక సుహృద్భావ వాతావరణంలో కలిసిమెలిసి పనిచేసుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి శిల్పా చక్రపాణి రెడ్డి గారి నేతృత్వంలో పార్టీలో మరిన్ని మంచి కార్యక్రమాలు జరిగేదానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎట్లా చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన శిల్పా మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రాకముందే శిల్పా చక్రపాణి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. అంటే తెలుగుదేశం పార్టీలో సీనియారిటీ ఎవరికి ఉంది, ఈయన ఆయన్ని తీసుకొచ్చాడు తప్ప ఆయన ఈయన్ని తీసుకురాలేదు, నంబర్ 1. అట్లాగే ఈయన జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. నేను ఇందాకనే చెప్పాను. ఆయనతో మేమందరం కూడా మాట్లాడుతున్నాము. మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళిన నేపథ్యంలో 2 రోజుల కిందటే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఆయన సేవలను ఎట్లా ఉపయోగించుకోవాలా ఏమనేది పార్టీ అందరూ కూర్చొని తగిన నిర్ణయం తీసుకుంటారు తప్ప మా పార్టీ నాయకుడిని ఆయన సొంత అన్నే కావచ్చు కానీ మా పార్టీ నాయకుడిని కలిసే స్వేచ్ఛ మాకున్నంతగా ఆయనకు ఉండకపోవచ్చు. ఆయన ఈరోజు అభ్యర్థి కాబట్టి ఎవరినైనా అడగడంలో తప్పు లేదు, మేమేం తప్పు పట్టడం లేదు. అదే నేపథ్యంలో చక్రపాణి రెడ్డి గారే చెప్తున్నారు, ఆయన అభ్యర్థి కాబట్టి నా దగ్గరికి వచ్చి బంధుత్వం ఉంది, సొంత బ్రదర్ కాబట్టి నన్ను సహకరించమని అడుగుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాంట్లో తప్పు లేదు. పార్టీలోకి రమ్మని కూడా అడిగినాడు సార్. అడగచ్చు, ఏం దాన్ని తప్పు పట్టలేం కదా మనము. ఇప్పుడు మేము అడుగుతాం అందరినీ రమ్మని. కానీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు, శిల్పా మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరకముందే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కింద పనిచేస్తానని పదే ఆయన చెప్తున్నప్పటికీ అనవసరమైన అపోహలు మనకు అవసరం లేదు. కాబట్టి శిల్పా చక్రపాణి రెడ్డి గారు శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాటన్నిటిని కూడా సానుకూలంగా పరిష్కరించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం.